లక్ష్మణ్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి కార్మికులకి లాభాల్లో వాటాలో నష్టం జరిగిందని ఆరోపిస్తూ మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు శ్రమపడి ఇచ్చిన టార్గెట్ ని తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎటువంటి సౌకర్యాలు సేఫ్టీ లేనప్పుడు కూడా అనుకున్న టార్గెట్లని సాధించి ఇవాళ 47,100 కోట్ల లాభాన్ని సాధించడం జరిగింది. 33% ప్రకటించిన లాభాల వాటా కాకుండా దాంట్లో డెవలప్మెంట్ పేరుతోనే నిధుల్ని నిలిపి 793 కోట్లు మాత్రమే ఇస్తుందని ఆరోపించారు. 1,550 కోట్లు వచ్చే లాభాల వాటను 793 కోట్లు ఇవ్వడం వల్ల కార్మికులకి చాలా నష్టం జరుగుతుందని విమర్శించారు. గత సంవత్సరం లాభాల్లో 32% ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ప్రకారం 33లో 16.9% మాత్రమే లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల యావరేజ్ గా 1,90,000 వస్తుందని అన్నారు. ఒరిజినల్ గా రావాలంటే 3,80,000 వచ్చేది. సింగరేణి కార్మికులకి దసరా పండుగ సంతోషం లేకుండా చేశారని విమర్శించారు. కార్మికుల ఓట్లతో గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో సింగరేణి పరిధిలోని 10 మంది ఎమ్మెల్యేలు సీఎం దగ్గరికి వెళ్లి కార్మికుల శ్రమ దోపిడీ జరగకుండా చూడాలని, వాస్తవ లాభాలు పైన వచ్చే 1,551 కోట్లపై 33% ఇప్పించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. దిగుతే బయటకు అసలు తెలియదు, ఉద్యోగం చేస్తాడు పైన. అట్లాంటి కార్మికులు కాస్పూర్ ప్రాంతం, సింగరేణి శ్రీరాంపూర్ ప్రాంతంలో ఇవాళ పెద్దలు దివాకర్ గారి నాయకత్వంలో కార్మికులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది శ్రమ దోపిడీ. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 32% వరకు లాభాల్లో కార్మికులకు వాటేయడం జరిగింది. కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే, బాయిలో దిగితే మళ్ళీ బయటకు వచ్చేదాకా కూడా బిక్కుమనేది, బయటున్న గుడిలో దండం పెట్టుకొని మా ప్రాణాలతో మేము బయటికి రావాలని ప్రాణాలు పణంగా పెట్టి సింగరేణిని లాభాలకు తీసుకొచ్చే కార్యక్రమం వాళ్ళది. ఎలా సింగరేణి కార్మికులు చనిపోతుండ్రు, ఒక్కొక్కసారి విషవాయుతోని, ఒక్కొక్కసారి అక్కడనే కూలి, ఈ విధంగా చనిపోతుండ్రు. అక్కడ సరిహద్దుల్లో సైనికులైతే ఇవాళ మా నల్ల సూర్యులు కార్మికులు ఇట్లా చనిపోతుండ్రు. ప్రతి దసరా కూడా గత ఆర్థిక సంవత్సరం వచ్చిన లాభాలలో వాటా వాళ్ళకి ఇచ్చేది. ఎక్కడన్నా లాభాలలో వాటా వెనుక పోతుందా? పోయినసారి 2,222 కోట్ల లాభాలు వస్తే అందులో 32% కార్మికులకు దాదాపు 700 కోట్ల దాకా ఇచ్చి కార్మికుల పక్షాన మన కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇంకో 2,700 పెరిగింది, 4,700 వచ్చింది. కార్మికులందరూ కూడా కనీసం 32% ఇస్తారని దాదాపుగా కొంతమందికి 3 లక్షల రూపాయలు వస్తాయని సంబరపడ్డారు. ఈ దసరా బ్రహ్మాండంగా ఉంటుందని పాపం సంబరపడ్డారు. వాళ్ళ ఆశల మీద, వాళ్ళ ఏదైతే సంబరం మీద నీళ్లు చల్లి కేవలం 16.9% ఇచ్చారు. ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రికి కార్మికుల విలువ తెలియదు. ఉట్టిగానే మాయమాటలు 33 అని చెప్పి అసలు 16.9% ఇచ్చారు. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు ఈ జిల్లాల ఏం చేస్తానని నేను అడుగుతున్నా. కార్మికులు కాకపోతే మీరు ఎట్లా గెలిచిండ్రు? ఈ కార్మికుల ఓట్లతో కాదా? కార్మిక లోకం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పైన, మీ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉంది, కోపంగా ఉంది, కడుపు మంటగా ఉన్నది. కార్మికుల పక్షాన నిలబడాలి. 33% ఇస్తేనే మీరు దసరా సంబరాలకు మీరు ఊర్లలోకి రావాలి. కార్మికులకు దసరాకు దూరం చేసిన ఈ ఎమ్మెల్యేలు రేపు దసరాలు కూడా వాలుకోవద్దు. ఆ విధంగా ముఖ్యమంత్రి దగ్గర డిమాండ్ చేసి 10 మంది ఎమ్మెల్యేలు పోయి దగ్గర కూర్చొని కార్మికుల కోసం న్యాయంగా పోరాడితే తప్పేందని నేను అడుగుతున్నా. హైదరాబాద్లో కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో కార్మికుల పక్షాన పోరాడతామని చెప్పుకుంటూ ఖచ్చితంగా వాళ్ళ హక్కును వాళ్ళకి ఇవ్వాలని మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి విధించిన టార్గెట్ 70 మిలియన్ టన్నులను సాధించడం జరిగింది. కార్మికులు శ్రమపడి ఇచ్చిన టార్గెట్ను తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ఎటువంటి సౌకర్యాలు లేనప్పటికీ, సేఫ్టీ లేనప్పటికీ కూడా అనుకున్న టార్గెట్ను సాధించి ఇవాళ 4,701 కోట్ల లాభాన్ని సాధించడం జరిగింది. మరి ఈ లాభాల్లో 32% లాస్ట్ ఇయర్ ఉండే, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 33% ఇవ్వడం జరుగుతున్నది. 33% ప్రకటించినప్పటికీ కూడా
33% ప్రకటించినప్పటికీ కూడా దాంట్లో డెవలప్మెంట్ పేరుతోని 793 కోట్ల పట్లమే ఇస్తుంది. 1550 కోట్లు వచ్చే లాభాల వాటాను 96 కోట్లు ఇవ్వడం వల్ల చాలా నష్టం కార్మికులకు జరుగుతుంది. అంటే దాదాపు 16.1% తగ్గుతున్నది. వాళ్ళు చెప్పిన ప్రకారం 33% కాదు, 16.9% మాత్రమే లభిస్తున్నది. దీనివల్ల యావరేజ్గా 1,90,000 వస్తున్నది. ఒరిజినల్గా రావాలంటే 3,80,000 నుంచి 4,80,000 వస్తుంది. ప్రతి కార్మికుడు దసరా సందర్భంగా పిల్లలకు ఫీజులు కట్టడం కానీ, బట్టలకు కానీ మనకందరికీ పనిచేస్తారని అందరూ సంతోషంగా ఆలోచిస్తున్న సమయంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇలా కార్మికుల ఓట్లతో గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో సింగరేణి ఏరియాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. మరి వీళ్ళంతా ఇప్పటికైనా సీఎం గారి దగ్గరికి వెళ్ళి కార్మికుల శ్రమ దోపిడీ జరగకుండా చూడాలని, వాస్తవ లాభాలపైన అంటే 1551 కోట్లపైన 33% ఇప్పించాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరపున టీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.